పేరిట ఈస్టాన్ చర్యల కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ఇక క్రిస్మస్ నెలలో మనం ఉన్నాం. డిసెంబర్ మొట్టమొదటి రోజు వేకువన ఆయన సన్నిధిలో ఉండటానికి దేవుడి చుట్టూ బట్టి నామాన్ని ఎంతగానో మహింపరుస్తూ ఉన్నాను. అవకాశం నాకు అనుగ్రహించినటువంటి పెద్దలకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క క్రిస్మస్ నెలలో క్రిస్మస్ సందేశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. లోకాసువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడతా ఉన్నది. మరి గురించి మనం అక్కడ చూడవచ్చు. నేను ఈ ఉదయకాల సమయంలో చెప్దాం అనుకున్నటువంటి అంశం ఏంటంటే క్రిస్మస్ పాత్రల నుండి నేర్చుకోవాల్సినటువంటి కొన్ని అంశాలని మనం ధ్యానం చేసుకుందాం. ఏడుగురు ముఖ్యంగా మనం ఈ యొక్క క్రిస్మస్ సందేశంలో మనం చూడవచ్చు. మొట్టమొదటిగా మరియా, రెండోదిగా యోసేపు, తర్వాత గొర్రెల కాపర్లు, తర్వాత నక్షత్రము, జ్ఞానులు, సిమియోను, అన్న, ఎలిజబెత్. ఏడుగురు గురించి ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా లోకాసువార్త 1వ అధ్యాయం 38వ వచనం కనుక మనం చూసినట్లయితే ఈమె దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తనను తాను దేవునికి సమర్పించుకొని ప్రతి అవమానమును నిందను భరించి ధన్యురాలుగా చేయబడ్డెను. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి మరియా ఫస్ట్ది. దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి మరియా. దేవుని చిత్తం అనగా దేవుని మాట వినటం. దేవుని చిత్తం అనగా దేవుని మీద ఆధారపడటం. ఆయన మీద ఎప్పుడైతే మనం ఆధారపడతామో ఆయన మన పట్ల తన కార్యాన్ని జరిగిస్తాడు. మనల్ని మనం ఏం చేయాలంటే దేవునికి సమర్పించుకోవాలి. ఎప్పుడైతే తను తాను తగ్గించుకొని దేవునికి సమర్పిస్తారో అప్పుడు దేవుడు తన జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు. మరీ జీవితంలోనే కాదు, దేవుడు నిన్ను కూడా ఆ విధముగా చూడాలని ఇష్టపడతా ఉన్నాడు. ఎప్పుడైతే నీకున్నటువంటి అవమానము కానివ్వండి, ఏదైనా ఉన్నట్లయితే దానిని దేవునికి సమర్పించుకుంటే, నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటే దేవుడు దాని నుండి నీకు విడుదలని అనుగ్రహిస్తాడు. అవమానాల్ని ఆశీర్వాదాలుగా మార్చేటువంటి దేవుడు, నీ యొక్క ప్రతి ఒక్క పరిస్థితిని ఎరిగినటువంటి దేవుడు. ఈ యొక్క క్రిస్మస్ నెలలో ఈ యొక్క క్రిస్మస్ సంతోషము మనందరి గృహాల్లో ఉండాలంటే మనం ఏం చేయాలంటే ముందుగా మన కుటుంబాలని మనల్ని మనం దేవునికి సమర్పించాలి. అదేవిధంగా రెండోది మన కుటుంబాలని మనం దేవునికి సమర్పించాలి. ఇక్కడ మరియనే ఎందుకున్నాడంటే ఆమె దేవునికి తను తాను సమర్పించుకుంది. దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా ఉంది కాబట్టి దేవుడు ఆ బిడ్డని ఎన్నుకోవటం జరిగింది. ఈ రోజు సేవ చేస్తున్నాం అంటే దేవుడు చిత్తం మన పట్ల ఉంది కాబట్టి మనం ఈ రోజు ఆయన సేవకులుగా నిలిచి ఉన్నాం. ఆయన పనిలో పాత్రులుగా ఉన్నాం. ఆయన ఏమంచి లేనటువంటి మనల్ని తన యొక్క రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రులుగా చేసి ఆయన తన జీవితంలో మనకి ఒక స్థానాన్ని ఇచ్చి ఆయన పనిలో పాత్రలు కావటానికి ఆయన కృపను అనుగ్రహించాడంటే నీ యొక్క సమర్పణ. ఈ సమర్పణ ఎంతకాలం అనేది మనం గ్రహించుకోవాలి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము సమర్పించుకున్నామంటే ఆ సమర్పణ కట్టుబడి మనం జీవించాలి. ఎన్నో సమస్యలు వస్తా ఉంటాయి, ఎన్నో వ్యాధులు వస్తా ఉంటాయి, ఎన్నో బాధలు వస్తా ఉంటాయి. మనం ఎప్పుడు ఆ సమర్పణని మనం విడిచిపెట్టకూడదు. ఆ యొక్క ఆ కష్టాలను చూసి, బాధలను చూసి, ప్రతి ఒక్క శ్రమ, ప్రతి ఒక్క బాధ అంతా మన మంచికే అనుకుని మనం ముందుకు వెళ్తే దేవుడు యొక్క త్యాగాన్ని చూసి నీ జీవితంలో మేలు చేస్తాడు. అదేవిధంగా రెండో వ్యక్తి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం 19 వచనాలు కనుక మనం చూసినట్లయితే అక్కడ మనం చూడొచ్చు దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి తన వంతు సహాయాన్ని అందించాడు.
దేవునికి విధేయత చూపాడని మనం అక్కడ ఆ యొక్క వచనాల్లో మనం చూడవచ్చు. అదేవిధంగా మత్తయి సువార్త 2:13 చూసినట్లయితే దేవుని నడిపింపు ప్రకారము నడిచి శిశువును కాపాడిన వ్యక్తిగా మనం చూడవచ్చు. మత్తయి సువార్త 2:13 అదేవిధంగా 19-22 మనం చూడవచ్చు. తర్వాత మీరు చదువుకున్న చేసుకొని దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి తన వంతు తాను కృషి చేశాడు. తన వంతు తాను ఏం చేశాడు? సహకారాన్ని అందించాడు. దేవునికి విధేయతను చూపించాడు. దేవుని మాటకు లోబడ్డాడు. మనం కూడా ఏం చేయాలంటే దేవుని మాటకు లోబడాలి. దేవుని పనికి సహకరించే వాళ్ళ కోసం మనం ఏం చేయాలి? ప్రయత్నించాలి. ఎప్పుడైతే మనం ప్రయత్నిస్తాం అప్పుడు దేవుడు వారిని లేవనెత్తాడు. ఇప్పుడు ఈ యొక్క మరియా గర్భం ధరించిందన్న తర్వాత యోసేపు తనకి ఏం చేశాడంటే తన ప్రణాళిక నెరవేర్చడానికి, దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి తన వంతు సహకారాన్ని అందించాడు. కాబట్టి ఈ రోజు మనం ఈ వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎవరైతే దేవుని పనిలో తన వంతు తన సహకారాన్ని అందిస్తారో దేవుని యొక్క దేవునికి విధేయత చూపుతారో దేవుడు వారిని కూడా జ్ఞాపకం ఉంచుకుంటాడని మనం ఇక్కడ చూడవచ్చు. మన వంతు సహకారాన్ని మనం అందించాలి. సేవ చేయలేకపోతాం, సేవ చేసే వారికి సహకారాన్ని అందించాలి. ఒకవేళ దేవుని సన్నిధిలో ఎక్కువ సమయాన్ని గడపలేకపోతున్నావు, నీ సమయాన్ని గడపడానికి నీ వంతు సహకారాన్ని నువ్వు అందించాలి, సమయం చూసుకొని. అట్లా మనల్ని మనం ఏం చేసుకోవాలంటే దేవుని పనిలో నిమగ్నులమై మనం ఉండటానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి. ప్రయత్నం చేయకుండా ఏదో జరుగుద్దంటే ఏమీ అవ్వదు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన వంతు సహకారం మనం దేవుని పరిచర్యగా ఉండి దేవుని పరిచర్యని అందిస్తే దాన్ని బట్టి దేవుడు మనకి ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. మూడవదిగా మనం చూసినట్లయితే గొర్రెల కాపరి. లూకాసు వార్త 2:15-18 కనుక మనం చూసినట్లయితే వారు అక్కడ మనం చూడవచ్చు. వారు గొర్రెలను విడిచి శిశువును చూచుటకు వెళ్ళేది. ఏం చేశారంట? వారు గొర్రెలను ఎప్పుడైతే శిశువు పుట్టాడని గొర్రెల కాపురం తెలిసిందో వెంటనే వారి గొర్రెలను విడిచిపెట్టేసి వారి పనిని వారు విడిచిపెట్టి ఆ యొక్క శిశువుని చూడటానికి, యేసుప్రభు వారిని చూడటానికి బయలుదేరి వెళ్ళిపోయారు. మనము కూడా మనకున్నటువంటి పనులను విడిచిపెట్టి దేవుని సన్నిధికి రావాల. ఆదివారం అనగానే ఎన్నో పనులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే వారం అంతా మన పని మనం చేసుకొని సెలవు దొరికేది ఆదివారం ఒక్కరోజు. ఆదివారం మనకి ఎన్నో పనులు వస్తూ ఉంటాయి. ఒకవేళ ఏ పని లేకపోయినా ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చూద్దాం, ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరిద్దాం, చుట్టాల ఇంటికి వెళ్దాం అన్న ఆలోచనలు వస్తూ ఉంటాయి. అట్లా ఆలోచించకుండా మనం ఏం చేయాలంటే ఈ గొర్రెల కాపురం చూసి మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనము దేవుని కొరకు నీ పనిని త్యాగం చేస్తావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. దేవుని కొరకు మన పనులు మానుకొని ఎప్పుడైతే దేవుని వద్దకు వస్తామో అప్పుడు దేవుడు మన జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు. వారు బయలుదేరి వెళ్ళేటువంటి ప్రక్రియలో వెళ్ళిన తర్వాత ఏం చేశారంటే వాళ్ళు ప్రభువుని ఆరాధించిరి అని మనం చూడవచ్చు. దేవుణ్ణి ఏం చేశారంటే వాళ్ళు ఆరాధించారు. మనం ప్రభు కొరకు పనులు మానుకొని క్రీస్తుకు ప్రాధాన్యత ఇస్తే వారు ఏం చేశారు? ప్రభువుని ఆరాధించటమే కాకుండా వారు విన్నవాటిని కన్నవాటిని అనేకులకు తెలియపరిచారు. మనము కూడా వారు ఏ విధంగా అయితే విన్నవాటిని కన్నవాటిని అనేకులకి తెలియపరిచారో మనము కూడా ఆదివారము విన్నటువంటి వాక్యాన్ని
ఇతరులకు చెప్పే విధముగా నువ్వు మార్చబడాలి. ఇతరులకు పంచుకునేటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. ఎప్పుడైతే ఆ విధంగా ఏదో విన్నావులే, వెళ్ళావులే, వచ్చావులే అన్నట్టుంటే మన జీవితంలో ఎటువంటి ఉపయోగం ఉండదు. మన జీవితంలో ఏమన్నా మేలులు, ఆశీర్వాదములు, దీవెనలు మనం చూడాలంటే దేవుని మాటకి మనం లోబడాలి. దేవుని మాటకు మనం విధేయత చూపాలి. మొట్టమొదటిగా మనకి ఏదన్నా శ్రమ వచ్చింది అనుకోండి, ముందు భయపడి ఏం కావాలి? ధైర్యం కావాలి. ఆ ధైర్యం నీకు కావాలంటే ఆ ధైర్యం దేవుని యొద్ద నుండి వస్తే నీకు నెమ్మది అనుగ్రహించబడుతుంది, దాని నుండి విడుదల పొందుతుంది. ఎంతమంది మనుషులతో మాట్లాడినా కానీ నీకు ఆ ధైర్యం ఉండదు. ఇప్పుడు మరియా గర్భము ధరించిందని మొట్టమొదటిగా ఎవరొచ్చి ధైర్యం చెప్పారు? దేవదూత వచ్చి భయపడుకో అంది. ఆమె ఏం చేస్తుంది? అక్కడ ఫస్ట్ ధైర్యాన్ని ఇస్తుంది. మనకు కూడా ధైర్యం అనుగ్రహించే వాళ్ళు కావాలి. ఎప్పుడు ఈ లోకంలో ఎవరు మనకి ధైర్యాన్ని అనుగ్రహించే వాళ్ళు ఎవరు లేరు. ఏదన్నా జరిగిందంటే వామ్మ అదా, ఇంకైపోయింది నీ జీవితం ఇక్కడతో, సర్వం సమస్తం ఇంకైపోయింది నీ బ్రతుకు, దాని నుండి బయటపడటం చాలా కష్టం అనేవాళ్ళే తప్ప నీకు ఏం కాదు, దేవుడు సహాయం చేస్తాడనే వాళ్ళు చాలా ఈ రోజుల్లో ప్రస్తుత పరిస్థితుల్లో. అందుకే మనం మనుషుల మీద ఆధారపడకుండా దేవుడి మీద కనుక మనం ఆధారపడగలిగితే దేవుడు మన పట్ల తన కార్యాన్ని జరిగిస్తాడు. ఇక గొర్రెల కాపరులు వారి పనిని విడిచిపెట్టి దేవుని యొద్దకు వెళ్ళారు ఆయన ఆరాధించడానికి. నువ్వు నీ పని విడిచిపెట్టి దేవుని యొద్దకు రావడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? ఆదివారం నీ పనులన్నీ మానుకొని దేవుని యొద్దకు వచ్చి కూర్చోడానికి సిద్ధపడుతున్నావా? అంటే మన జీవితంలో మనం వాక్యాలు అయితే బోధిస్తున్నాం, కానీ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని విశ్వాసులు జీవించడానికి చాలా కష్టపడతా ఉంటారు. ఎందుకు? సమర్పణ లేనటువంటి జీవితం. మన జీవితంలో సమర్పించుకోవాలి దేవునికి. ఎప్పుడైతే సమర్పించుకుంటామో అప్పుడు దేవుడు తన కార్యాన్ని మన పట్ల జరిగిస్తాడు. దేవుని కొరకు మన పనులు మానుకుంటే ఆయన నీ పనిని నెరవేరుస్తాడు, నీ పనిని ఆయన్ని చేస్తాడు. ఇక గొర్రెలు కాపుర్లు వార్త తెలియగానే, విషయం తెలియగానే వెంటనే బయలుదేరి వచ్చారు. వాళ్ళు గొర్రెలు లేదు, ఏం లేదు, మొత్తాన్ని నోటిని పెట్టి అయ్యా నేను ఈ గొర్రెలను తీసుకెళ్లి పలానా చోట కట్టేసుకొని రా, ఎంత ఏం చెప్పలా, గొర్రెలు ఎటు పడితే అటు పోతాయి, అంతా ఏం ఆలోచించలా. ఏదో వాళ్ళు చూసుకుంటాడు. తండ్రి అయినటువంటి దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, ఆయన చూసుకుంటాడని ఆయన మీద ఆధారపడ్డాడు. ఆయనకి వదిలేసి వచ్చాడు. ఆడికి వెళ్ళి ఏం చేశారు? ఆరాధించినటువంటి తర్వాత వారు విన్న వాటిని, కన్న వాటిని అనేకులకు తెలియపరిచారు. మన జీవితంలో విన్నటువంటి వాక్యాన్ని ఏనాడైనా ఒక వ్యక్తికి చెప్పినటువంటి దాఖలాలు ఏమైనా ఉంటాయా? అదే ఈ రోజు వాక్యం విన్నాను, నిన్ను మా దైవ సేవకులు పలానా వాక్యం చెప్పారని మీ భర్తతో కానీ మీ పిల్లలతో కానీ పంచుకున్నటువంటి రోజులు ఏమన్నా ఉన్నాయా? కనిపిస్తున్నాయా మన చరిత్రలో? ఏమన్నా మన జీవితంలో ఒక్కరోజైనా అటువంటి రోజు ఉందా? లేనట్లయితే కనీసం ఈ రోజైనా ఎంతో భక్తితో, శ్రద్ధతో దేవుని సన్నిధిలో పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి అక్కడ కూర్చుని దేవుని వాక్యాన్ని విని ఆయన సన్నిధిలో ఉన్నటువంటి నీవు ఎంతో భక్తులుగా మనం జీవిస్తున్నాం కదా. ఆయన వాక్యాన్ని మనం విన్నటువంటి దానిని ఇతరులకు పంచేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. అదేవిధంగా మరొక విషయం మనం చూసినట్లయితే ఈ యొక్క నక్షత్రం దానియేలు గ్రంథం 12:3 కనుక మనం చూసినట్లయితే అక్కడ రాయబడతా ఉంటుంది, జ్ఞానులకు త్రోవ చూపినది అటువలే మనము దేవుని యొద్దకు వచ్చుటకు మనము వారికి త్రోవ చూపాలి. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆఖరికి జ్ఞానవంతులు కూడా దేవుని మీద ఆధారపడ్డారు. అదే ఈ జ్ఞానం ఉందిగా, పలానా చోట పలానా వ్యక్తి జన్మించాడు, యూదుల రాజు అని తెలుసుకున్నారు.
తెలుసుకొని ఎక్కడ ఏందని వెళ్ళటానికి సిద్ధపడి ఎటు వెళ్ళాలో తెలియక దేవుని మీద ఆధారపడితే దేవుడు ఒక నక్షత్రాన్ని చూపించి దాన్ని పట్టుకుని వెళ్ళంటారు నాయన, నేను అక్కడికి చేరుకుంటా. నీ జ్ఞానము, నీ సంపద, నీ ధనము దేవుని యొక్క శూన్యం. దేవుని మీద ఆధారపడితే దేవుడు నీకు మార్గాన్ని చూపిస్తాడు. నువ్వు అనుకుంటా ఉండొచ్చు, నా జ్ఞానంతో నేను బ్రతుకుతాను, నా సంపదతో నేను బ్రతుకుతున్నాను, నా యొక్క తెలివితేటలతో నేను బ్రతుకుతున్నాను అని నువ్వు అనుకుంటా ఉండవచ్చు. కాదు. నీ యొక్క జ్ఞానము, నీ యొక్క ధనము, నీ యొక్క ఆస్తి, నీ అంతస్తు అంతా శూన్యం. దేనికి పనికిరావు. ఈ లోకములో వరకే అయ్యి నువ్వు అనుభవించడానికే. అవేవి నిన్ను పరలోక రాజ్యానికి చేర్చవు. నీకెంత జ్ఞానం అయినా ఉండొచ్చు కాక, దేవుని సన్నిధిలోకి వచ్చినాక నీ జ్ఞానం అంతా శూన్యం. దేవుని మీద పడాల్సిందే. ఎంతటి జ్ఞాని అయినా. ఈ మధ్యకాలంలో ఒక సహోదరుడు నాకు కనిపించి అంటా ఉన్నాడు, అన్నా మేము ఈరోజు ఆ వ్యక్తికి ఒక నెలకి జీతం వచ్చేసి 6 లక్షలు. అతను చెబుతా ఉన్నాడు, అన్న ఈరోజు మేము ఇంత సంపాదిస్తున్నాం అంటే దానికి కారణం ఈ పరిశుద్ధ గ్రంథం ఉన్న దీనిలో ఉన్నటువంటి జ్ఞానం ఎక్కడ ఎదుగుతాడు లేదు. శాస్త్రవేత్తలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మేము ఫాలో అవుతాం. అంత జ్ఞానం పరిశుద్ధ గ్రంథం వాళ్ళకి అనుగ్రహించి మనం చేతిలో పెట్టుకొని దాన్ని ఉపయోగించుకోవడానికి మనం చాలా కష్టపడుతున్నాం. మనము జ్ఞానము కలిగి మనం జీవించాలి. యొక్క నక్షత్రాన్ని పట్టుకొని యొక్క జ్ఞానులు ఏం చేశారు? ముందుకి కొనసాగారు. వాళ్ళు జ్ఞానులైనా కానీ వారి యొక్క జ్ఞానము వారిని రక్షించలేదని కనుగొని వారి యొక్క జ్ఞానము వారిని పరలోక రాజ్యం చేస్తుందని వాళ్ళు తెలుసుకొని వారు జ్ఞానులైనను క్రీస్తు యొద్దకు వచ్చారంట. మత్తయి సువార్త 2:1-10 చూస్తే మనం అక్కడ చాలా అద్భుతంగా రాయబడతా ఉంటది. నీ జ్ఞానము, నీ యొక్క జ్ఞానము నిన్ను రక్షించదు. నీ యొక్క తెలివితేటలు నిన్ను రక్షించు. నీ యొక్క ఆస్తి నిన్ను రక్షించదు. ఎప్పుడైతే దేవుని యొద్దకు వస్తామో అప్పటి దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఇంకా మనం చూసినట్లయితే 5వ వ్యక్తి మనం చూసినట్లయితే సిమియోను. లూకాసు వార్త 2:36-38 కనుక మనం చూసినట్లయితే ఈయన క్రీస్తును సకల జనులకు రక్షకుడు గాను ఇశ్రాయేలులకు మహిమగాను గుర్తించాడంట. కనుగొన్నాడు, గుర్తించాడు. గుర్తింపు పొందాలి. మనం గుర్తించాలా, దేవుడు నా రక్షకుడు అని గుర్తించి ఆయన దేవుని యొద్దకు వచ్చాడు. సకల జనులకు ఆయన ఈ భూలోకానికి వచ్చినటువంటి ప్రణాళిక, ఈ భూలోకానికి వచ్చినటువంటి గొప్పదలు, ఈ భూలోకానికి వచ్చినటువంటి నెరవేర్పు ఆయన గుర్తించాడు. మనము కూడా గుర్తించాలి. ఏం గుర్తించాలంటే నన్ను విడిపించేవాడు యెహోవా, రక్షించేవాడు యెహోవా, దేవుడు పరలోక రాజ్యంలో చేర్చేవాడు ఆయన అని చెప్పి మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు దేవుడు మన పట్ల తన కార్యాన్ని జరిగిస్తాడు. ఆరోగ్యంగా మనం చూసినట్లయితే, సమయం లేదు తొందరగా చెప్తున్నాను గమనించండి. ఆరోగ్యంగా మనం చూసినట్లయితే అన్న లూకాసు వార్త 2:29-32 కనుక మనం చూసినట్లయితే విమోచన కొరకు కనిపెట్టుచున్నటువంటి వ్యక్తి, ఇశ్రాయేలీయులతో వారు విమోచకుడు క్రీస్తు అని వారితో మాట్లాడినటువంటి వ్యక్తి. మనము కూడా ఆయన గురించి మాట్లాడాలి. వ్యర్థమైన మాటలు ఎన్ని పలికినా కానీ ఉపయోగం ఉండదు. వ్యర్థమైన మాటలు ఎన్ని మాట్లాడినా కానీ నీ జీవితంలో మార్పు అనేది ఉండదు. వ్యర్థమైన మాటలు ఎన్ని మాట్లాడినా మన బ్రతుకులే మార్చబడవు. ఒక్క మాట చాలు. ఒక్క మాట దేవుని గురించి మాట్లాడితే ఎదుటి వ్యక్తి మార్చబడతాడు. ఒక్క మాట కనుక నువ్వు మాట్లాడగలిగితే దేవుని మాటలు ఎదుటి వ్యక్తికి పంచుకోగలిగితే అప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు. ఎదుటి వ్యక్తి జీవితంలో ఒక కార్యాన్ని జరిగించి ఆయన రక్షిస్తాడు.
చివరిగా మనం చూసినట్లయితే ఎలిజబెత్ లూకా సువార్త 3వ అధ్యాయం 6వ వచనం, ప్రభు మార్గమును సిద్ధపరిచేందుకు యోహానును తన గర్భమున మోసి లోకానికి అందించింది. అటువల్లే మన పిల్లలను ప్రభు కొరకు పనిచేసేలాగా సిద్ధపరచాలి. దేవుని మార్గమును సిద్ధపరిచేందుకు ఈ యొక్క కన్యక గర్భము ధరించి ఈ లోకానికి ఏ విధంగా అయితే అందించిందో అదే విధంగా యోహానును ఏ విధంగా అయితే తన గర్భములో మోసి లోకానికి అందించిందో అట్లాగే మనం కూడా మన పిల్లలను దేవుని పని కొరకు మనం సిద్ధపరచాలి. ఈ లోకంలో దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు మనం సిద్ధపరచాలి. ఆయన రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు మనల్ని రక్షించడానికి, మన పాపములను తొలగించడానికి. ఈ యొక్క ప్రభు మార్గమును సిద్ధపరిచేందుకు యోహానును తన గర్భమును మోసి లోకానికి అందించినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా మన పిల్లలను దేవుని పని కొరకు సిద్ధపరచాలి. ఈ రోజు నువ్వు తల్లి అయినటువంటి దేవుని మందిరానికి వస్తావు, నీ భర్త ఆడుంటాడు నీకు తెలియదు, నీ పిల్లలు ఆడుంటారు నీకు తెలియదు. వాడు ఇక్కడ ఉన్నాడు, దూర ప్రాంతంలో ఉన్నాడు. ఉదయాన్నే ఫోన్ చేసి, నాన్న చర్చికి వెళ్తున్నావా, ఏం చేస్తున్నావు, ఈరోజు ఆదివారం సెలవు, ఏం చేస్తున్నావు, నీ దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళు, దేవుని మాటలు విను, నీ జీవితం బాగుపరచబడుతుంది, బ్రతుకు మార్చబడుతుంది, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్నాడండి, ఎన్నో కష్టాలు పడుతున్నాడండి అనే బదులు అది ఫోన్ చేసి ఒక మాట, దేవుని మాట కనుక నువ్వు చెప్పగలిగితే ఆ బిడ్డ మార్చబడతాడు. దేవుడు ఆ బిడ్డని నువ్వు దగ్గర లేకపోయినా ఆ బిడ్డని కంటికి రెప్పవాలి, ఆయన సాక్షిపడతాడు. మన జీవితంలో దేవునికి గనక మనం సమర్పించుకొని దేవుని కొరకు గనక మనం జీవించగలిగితే, దేవుని కొరకు మన పిల్లల్ని గనక వాడబడగలిగితే దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని కొరకు మన పిల్లల్ని మనం సమర్పించాలి. ఆయన పని కొరకు మన పిల్లల్ని మనం వాడబడే విధంగా మనం వాళ్ళని రూపొందించాలి. ఎప్పుడైతే ఆ విధంగా చేస్తామో అప్పుడు దేవుడు తన కార్యాన్ని మన పట్ల, మన పిల్లల పట్ల ఆయన జరిగిస్తాడు. అటువంటి కృప మనం పొందుకోవాలి. మొట్టమొదటిగా చివరిగా మనం చూసినట్లయితే మరియా దేవుని చిత్తాన్ని నెరవేర్చింది. యోసేపు దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చి తన సహకారాన్ని అందించాడు. ఈ గొర్రెల కాపర్లు వారికి ఉన్నదంతా విడిచి దేవుణ్ణి చూసి ఆయన ఆరాధించడానికి బయలుదేరారు. జ్ఞానం కలిగిన వాళ్ళే దేవుని మీద ఆధారపడి ఆయన రక్షకుడని కనుగొని ఆయన వద్దకు వారికి ఉన్నటువంటి యొక్క బంగారము, బోలము, సాంబ్రాన్ని వీటిని సమర్పించారు. వీటికి కూడా కొన్ని అర్థాలు ఉన్నాయి. బంగారం అనగా క్రీస్తు రాచరికానికి గుర్తు, ఆయన రాజు అని గుర్తు. బోలం అనగా ఆయన శ్రమ పడుటకు గుర్తు. సాంబ్రాణి ఆయన ప్రధాన యాజకునికి గుర్తు. ఈ మనం చూసినట్లయితే ఇవన్నీ ఇంకా చాలా నివారణ దూత మాట ప్రకారం నడుచుకొని రాజునొట్టుకు తిరిగి వెళ్ళినట్టు మనం చూస్తూ ఉండవచ్చు. ఇక సిమియోన్ సకల జనులకు రక్షకుడిగా గుర్తించాడు. అన్న విమోచన కొరకు కనిపెట్టి ఇజ్రాయేలుతో వారు విమోచకుడు క్రీస్తు అని వారితో మాట్లాడాడు. ఎలిజబెత్ ప్రభు కొరకు ఆ యొక్క యోహాను ఏ విధంగా అయితే ప్రభు పని కొరకు గర్భము ధరించి అనుగ్రహించి మనం కూడా మన పిల్లల్ని దేవుని కొరకు సమర్పిస్తే దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని ఆశీర్వదిస్తాడు. అటువంటి ఆశీర్వాదకరమైనటువంటి మార్గంలో మనం అందరం నడుచుకుంటుము గాక. దేవుడి మాటలు మనం వినికిట్లో భద్రపరచును గాక.